బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు వేగవంతం చేశారు దర్యాప్తుని. డ్రగ్ టెస్టులో 86 మందికి నోటీసులు పంపారు. ఇవాళ వారిని విచారించనున్నారు పోలీసులు. విచారణకు ఎంతమంది హాజరవుతారని దానిపై ఉత్కంఠ నెలకొంది. కేసులు ఇప్పటివరకు 5గురిని అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీసులు. ఇక ఇదే కేసులో రంగంలోకి దిగింది హైదరాబాద్ నార్కోటిక్ టీం. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. డ్రగ్ టెస్టులో 86 మందికి పోలీసులు నోటీసులు పంపారు. ఇవాళ బెంగళూరు పోలీసులు విచారించున్నారు. విచారణకు ఎంతమంది హాజరవుతారని దానిపై ఉత్కంఠ నెలకొంది. కేసులు ఇప్పటివరకు 5గురిని అరెస్ట్ చేశారు. ఇదే కేసులో రంగంలోకి హైదరాబాద్ నార్కోటిక్ టీం కూడా దిగింది. మన అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి. బుల్లెట్ శ్రీనివాస్, ఏదైతే బెంగళూరు రేవ్ పార్టీ కేసు దర్యాప్తు అనేది స్పీడప్ అయింది. అటు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో మరికొంతమందిని అరెస్ట్ చేసేందుకు అక్కడ బెంగళూరు పోలీసులు రంగం సిద్ధం కూడా చేయడం జరిగింది. ఈ కేసులో దాదాపు ఆ రోజు ఎప్పుడైతే దాడి జరిగినప్పుడు 150 మంది పట్టుబడ్డం, అందులో వారందరికీ కూడా బ్లడ్ శాంపిల్ సేకరించిన తర్వాత దాన్ని ల్యాబ్కు పంపడం జరిగింది. అందులో మొత్తం 87 మంది కూడా ఈ డ్రగ్స్ తీసుకున్నారని చెప్పేసి నిర్ధారణ కావడం, అందులో ఇప్పటికే 5 మందిని అటు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఏదైతే ఈ డ్రగ్స్ తీసుకున్న వారిలో 86 మందికి కూడా నోటీసులు కూడా ఇవ్వడం కూడా జరిగింది. అటు సినీ నటి హేమతో పాటు ఈ కేసులో పట్టుబడిన వారందరూ ఏదైతే ప్రస్తుతం జైల్లో ఉన్నారో వారందరినీ విచారణ చేసేందుకు కోర్టు అనుమతి కూడా, అంటే కస్టడీ కావాలని కోర్టులో అనుమతి కోసం పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ రోజు నటి హేమతో పాటు మరికొంతమంది ఈ విచారణకు హాజరవుతారు. అయితే 86 మందికి నోటీసులు ఇచ్చారు కాబట్టి ఎంతమంది వస్తారు, సిసిబి ముందు ఎంత హాజరవుతారు అనేది ప్రస్తుతం ఉత్కంఠంగా నెలకొంది. హేమ కనుక ఇప్పటికీ హేమ మీద డ్రగ్స్ తీసుకున్న కేసు, ఆ తర్వాత పోలీసులను మీడియాని తప్పుదారి పట్టించే కేసు, ఈ 2 కేసుల వ్యవహారానికి సంబంధించి ఈ నటి హేమను కూడా విచారించనున్నారు. అయితే ఈ కేసులో చాలా మటుకు అంటే ఈ కేసులో మరికొంతమందిని ప్రధానంగా నిందితులుగా పరిగణిస్తూ వారిని అరెస్ట్ చేయాలని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఒక ప్రత్యేక 2 బృందాలను ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఏదైతే బెంగళూరులో ఉన్న ఈ జిఆర్ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఇది హైదరాబాద్కు చెందిన గోపాల్ రెడ్డి కూడా ఈ రోజు విచారణకు ఉదయం 10 గంటల వరకల్లా విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. సో ఈ కేసులో అంటే 86 మందిలో అటు నటు హేమతో పాటు ఆ ఫామ్ హౌస్ యజమాని గోపాల్ రెడ్డి కూడా ఉన్నారు. సో ఎవరు వస్తారు, ఎవరు విచారణకు హాజరవుతారు అనే టెన్షన్ నెలకొంది. ఒకవేళ విచారణ కనుక హాజరు కాని పక్షంలో ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేస్తామని బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స్పష్టం చేయడం జరిగింది. థ్యాంక్ యూ కృష్ణ.